ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అఖండ అయిపోవచ్చింది, ఇప్పుడు తెల్లారితే రిలీజ్ ఉంది. తర్వాత ఇయర్ ఎండింగ్లో విశ్వక్సేన్ సినిమా ఉంది, అడవిశేష్ సినిమా ఉంది, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి సినిమా ఉంది, సుమ కనకాల కొడుకు సినిమా ఉంది, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఒక రకంగా ఈ ఇయర్ డిసెంబర్ అయితే టాలీవుడ్కి పండగనే చెప్పుకోవచ్చు. మంచి మంచి సినిమాలు ఉన్నాయి, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అలా ఇయర్ ఎండ్ హ్యాపీగా ఎండ్ అయిపోతే మరి నెక్స్ట్ సంక్రాంతి రేస్ ఎవరు గెలుస్తారు ఏంటి సంగతి? అందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, అన్ని మంచి మంచి సినిమాలే ఉన్నాయి, చెప్పుకోదగ్గ నటులు, చెప్పుకోదగ్గ సాంకేతిక నిపుణులు, అండ్ అందరికీ కావాల్సినది థియేటర్లు. ఫస్ట్ వచ్చేది రాజాసాబ్. రాజాసాబ్ ఒక సైఫై థ్రిల్లర్, ఒక హారర్ బేస్డ్ థ్రిల్లర్. మరి అది టైం ట్రావెల్ ఉందో లేదో, అది ఉందో లేదో, ఇది ఉందో లేదో, ఏంటంటే రకరకాలుగా ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ప్రోమోలో ఏదో కొత్తదనం కనిపిస్తా వచ్చింది. అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి? లాస్ట్కి అయితే ఆ బంగ్లాని కూడా యూట్యూబ్ వాళ్ళకి ఇస్తే అందరూ దాన్ని చూసి వచ్చారు. సెట్ కూడా చాలా బాగుంది, మంచి సాంకేతిక నిపుణులు. మారుతి గారు అంటావా, అసలు హారర్ కామెడీ అనే సినిమాలకి పునాది పోసిందే ఆయన. బట్ ఇండియాస్ బిగ్గెస్ట్ పెట్టుబడి పెట్టినటువంటి హారర్ కామెడీ సినిమా ఇది. నన్ను అడిగితే అప్పట్లో చంద్రముఖి తర్వాత ఆ రేంజ్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి ఇట్లాంటి ప్రయోగం చేసిన సినిమా ఇది ఒకటే. బాలీవుడ్లో చేస్తున్నారులే, కాదనలేము, స్త్రీ లాంటి సినిమాలు. బట్ ఇక్కడ బుల్బులయ్య, బట్ ఇక్కడ నన్ను అడిగితే ఇంతే. పోనీ కోలీవుడ్లో కాంచన, కొన్ని ఉన్నాయిలేండి సినిమాలు తీసుకుంటే, పెద్ద పెద్ద స్టార్స్ కూడా ట్రై చేస్తూనే ఉన్నారు, వాటి సీక్వెల్స్ ప్రీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. బట్ రాజాసాబ్ కంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఫస్ట్ టైం ట్రై చేసినటువంటి సినిమా, ఖచ్చితంగా ఏదో ఉంటుంది. అండ్ సంజయ్ దత్ గారు ఆ రోల్లో, ఇంకా అంతమంది ఆర్టిస్టులు చూపించింది, ఇప్పటివరకు చూపించిన ప్రతిదీ కూడా ఈ సినిమా మీద హైప్ పెంచింది తప్ప ఎక్కడ తగ్గించలే. సో రాజాసాబ్ కంటూ ఒక సపరేట్ పేజ్ ఉంది ఈ సంక్రాంతికి. నెక్స్ట్ అనిల్ రావిపూడి గారి సినిమా. సంక్రాంతికి అనిల్ రావిపూడి వచ్చాడు అంటే ఇంకా పండగే యాక్చువల్గా చెప్పాలి అంటే. ఏ హీరో ఉండని, ఏ హీరోయిన్ ఉండని, ఏ నటీనటులు ఉండి, అసలు ఎవరు నటీనటులు లేకుండా కూడా కాముగా తెర ఉండని, కాసేపు వెళ్ళి కూర్చొని హాయిగా నవ్వుకొని వస్తారు. అలా ఆ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. హిట్ అయితే కొడతాడు, దాంట్లో డౌటే లేదు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత రవితేజ గారు ఈ మధ్యకాలంలో అన్ని లైక్ కమర్షియల్ సినిమాలు ఎన్ని ట్రై చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించేలాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ని రవితేజ కనెక్ట్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా రవితేజలో ఉన్నటువంటి, ఇప్పుడు వెంకీ సినిమాలో ఉన్నటువంటి ఒక కామెడీ యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. ఆ కామెడీ యాంగిల్ బయటకు వచ్చేలా ఇప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. తర్వాత నన్ను అడిగితే అంతే, అప్పుడు ఎప్పుడో చేశారు అమ్మా నాన్న, తమిళమ్మాయి, ఫ్యామిలీ సినిమాలు చాలా రేర్గా చేశాడు. తర్వాత అన్ని ఎక్కువ కమర్షియల్సే. ఇప్పుడు మళ్ళీ ఆ జోనర్లో వచ్చే సినిమా ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రవితేజ సినిమా హిట్ ఫట్ అనేది ఎప్పుడు పట్టించుకోరు ఎవరైనా సరే, ఏ సినిమా అయినా సరే. అది ఒకసారి చూస్తే బాగుండు అనిపించేలా ఉంటాయి. నెక్స్ట్ అలాగే నవీన్ పోలిశెట్టి ఈజ్ ఎ వెరీ గుడ్ స్టాండప్ కమీడియన్ అండ్ లైక్ చాలా టేస్ట్ ఉన్నటువంటి ఒక మంచి నటుడు. మనకు నానిలాగా, అడవిశేష్ లాగా, శర్వానంద్ లాగా మంచి టేస్ట్ ఉన్న నటుడు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాగా కథల ఎంపిక విషయంలో మంచి టేస్ట్ ఉంటుంది ఆయనకి. అండ్ అతని హావభావాలకు తగ్గట్టు కూడా దాన్ని డిజైన్ చేసుకొని అందులో లీనమైపోయి ఒక టైప్ ఆఫ్ ఈజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఎగబడి నవ్వుకుంటారు అందరూ కూడా, వీపులు మోగేలాగా నవ్వుకుంటారు అనేసి ఉంటుంది. మరి రవితేజ సినిమాలో నవ్వులే ఉండి, అనిల్ రావిపూడి సినిమాలో నవ్వులే ఉండి, హారర్ కామెడీ రాజాసాబ్లోనూ నవ్వులు ఉండి, నెక్స్ట్ ఈ అబ్బాయి సినిమాలోనూ నవ్వులే ఉండి, ఈ సంక్రాంతికి నవ్వుల పండగ అని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ టచ్తోనే వస్తున్నాయి. అన్నీ కూడా హిట్ అవుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీని ఎప్పుడు తెలుగు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అదేంటో అందుకే కదా ఇప్పుడు అల్లరి నరేష్ అంత పెద్ద హీరో అయ్యాడు. ఆయన ఎన్ని జోనర్లు చేసినా ఆయన కామెడీ సినిమాలు అంటే అందరికీ ఇష్టం. ఇంకా ఈవీవి గారు కానీ ఉన్నారు, అప్పట్లో జంధ్యాల గారు కానీ, తెలుగు అండ్ టీవీలో జబర్దస్త్ షో కానీ ఇన్నేళ్ల పాటి నుంచి వస్తుంది, మీకు తెలిసిందే కదా. తెలుగు వాళ్ళు ఎప్పుడు కామెడీని బాగా ఆస్వాదిస్తారు. సో ఈ సంక్రాంతి రకరకాల ప్రయోగాలకి ఏం పోకుండా అన్ని సినిమాలు కూడా కడుపుబ్బ నవ్వించేలాగే ఉన్నాయి. అన్ని సినిమాలకి అందరూ వెళ్తారు, ఫ్యామిలీస్, ఆడియన్స్, అన్ని క్లాస్ మాస్ అనే తేడా లేకుండా. అండ్ ఇప్పుడు పక్క రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే తమిళనాడుకు కూడా పొంగల్ పెద్ద పండుగ, అక్కడ కూడా అంత పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి. అండ్ వాళ్ళకు కూడా మనం థియేటర్ స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే మరి మన సినిమాలు అక్కడ ఆడాలిగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకున్నప్పుడు. సో
విజయ్ నా లాస్ట్ సినిమా ఇదేనే వస్తున్నాడు. బట్ ఆఖరి వీడుకోలు పలకాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకు ఒక స్టార్ హీరో నేను ఇంకా రాజకీయాలకు వెళ్తున్నాను, ఇంకా కనబడిన సినిమాల్లో నా ఇది వేరు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సినిమాని ఆదరించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇండియాలో ప్రతి సినీ ప్రేక్షకుడికి ఉంది. అండ్ నెక్స్ట్ సుధా కొంగర గారు ఎప్పుడొచ్చినా ఒక అద్భుతం. పరాశక్తి అనే సినిమాతో వస్తుంది. అమరన్ సినిమా తర్వాత శివకార్తికేయన్ రేంజ్ పెరిగిపోయింది. శ్రీలీల వింటేజ్ లుక్లో ఫస్ట్ టైం కనబడుతుంది. అండ్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలన్నీ పెద్ద హిట్. తమిళనాడులోనే కాదు తెలుగులోనూ కూడా చాలా పెద్ద హిట్. మరి ఆ సినిమా పరాశక్తి కూడా ఖచ్చితంగా, అంటే ఎక్కువ అవార్డ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తుంది ఆవిడ. కమర్షియల్లోనూ మన కొరటాల శివలాగా కమర్షియల్ సినిమాలే ఉంటాయి, ఆలోచింపజేసేలాగా ఉంటాయి, అవార్డ్ ఓరియంటెడ్ లాగా ఉంటాయి. సినిమాలో సంథింగ్ ఏదో ఉంటుంది. కాబట్టి ఆవిడకు కూడా స్పేస్ కావాలి. సో ఈ సంక్రాంతి ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అని చెప్పలేము, చాలా కష్టం. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఏది హిట్ ఏది ఫట్ మళ్ళీ సంక్రాంతికి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.